మద్యం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. డిసెంబర్ నెలలో ఏకంగా 5,052 కోట్ల మద్యం అమ్ముడైంది. నిన్న డిసెంబర్ 31 సందర్భంగా ఒక్కరోజే 314 కోట్ల రూపాయల మందు తాగారు జనం. లోకల్ బాడీ ఎలక్షన్స్, న్యూ ఇయర్ ఈవెంట్లతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ ఆల్ టైమ్ రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,000 కోట్ల సేల్స్ మార్కును దాటేసింది. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో మద్యం అమ్మకాలు పెరుగుతుండగా ఈ స్థాయిలో సేల్స్ ఎప్పుడూ కాలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఓవైపు న్యూ ఇయర్ కిక్, ఇంకోవైపు సర్పంచ్ ఎలక్షన్స్ లిక్కర్ ఆదాయానికి కలిసి వచ్చాయి. కొత్త మద్యం పాలసీ డిసెంబర్లోనే మొదలు కావడం, డిపోల నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటకు వెళ్లడంతో ఎక్సైజ్ శాఖ ఈ ఏడాది అదిరిపోయే కిక్ తో ముగింపు పలికింది. అంతకుముందు మద్యం పాలసీ మొదలైన 2023 డిసెంబర్లో 4,291 కోట్ల మేర ఆదాయం వచ్చింది. డిసెంబర్ లాస్ట్ 4 డేస్ లోనే లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. ఈ రోజుల్లోనే ఏకంగా 1,230 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ రిపోర్ట్లో స్పష్టమైంది. డిసెంబర్ 27 నుంచి 31 రాత్రి వరకు వైన్ షాపులకు చేరిన మద్యం బాటిళ్ల విలువను చూస్తే స్పష్టమవుతోంది. క్షణం తీరిక లేకుండా కౌంటర్లు నడవడంతో కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ న్యూ ఇయర్ కు వెల్కమ్ పలికేందుకు యువత పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోవడంతో బీర్లు, విస్కీలు, ప్రీమియం బ్రాండ్ల సేల్స్ ఆకాశాన్ని తాకాయి. డిసెంబర్ 28న 182 కోట్లు, 29న 282 కోట్లు, 30న 375 కోట్ల వరకు లిక్కర్ సేల్స్ జరిగాయి. డిసెంబర్ 31న 400 కోట్ల మేర లిక్కర్ డిపోల నుంచి వైన్ షాపులకు చేరింది. ప్రభుత్వం అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలకు అనుమతులతో పాటు 31 రాత్రి ప్రత్యేక ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వడంతో సేల్స్ భారీగా పెరిగాయి. ఈసారి డిసెంబర్ నెలలో అమ్మకాలు భారీగా పెరగడానికి న్యూ ఇయర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు కారణమంటున్నారు అధికారులు. పల్లెపోరులో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లిక్కర్ను నీళ్లలా ఖర్చు చేయడంతో సేల్స్ పెరిగిపోయాయి. నామినేషన్ల ఘట్టం నుంచి ఫలితాలు వచ్చే వరకు గ్రామాల్లో విందులు, వినోదాలు జోరుగా సాగడం, దావతుల పేరుతో భారీగా మద్యం కొనుగోలు చేయడంతో మద్యం డిపోలు వెంటనే ఖాళీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లిక్కర్ షాపుల్లో డిసెంబర్ నెల మొత్తం పండుగ వాతావరణమే కనిపించింది. మరోవైపు రాష్ట్రంలో కొత్త మద్యం విధానం ఇదే నెలలో అమల్లోకి రావడం కూడా అమ్మకాలు ఈ రికార్డు స్థాయిలో పెరగడానికి కారణమయ్యాయి. కొత్తగా లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులు షాపుల్లో ఎలాంటి కొరత రాకూడదనే ఉద్దేశంతో డిపోల నుంచి పరిమితికి మించి సరుకును లిఫ్ట్ చేశారు. తెచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు ఖాళీ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు.